వెల్కమ్ టు చైతన్య స్టాఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో మనం ఏదైతే కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 కండక్ట్ చేసామో దాంట్లో ఈ యొక్క వీడియో ద్వారా మీకు 31 క్వశ్చన్ నుంచి 48 క్వశ్చన్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనది FBO, FRO, FSO, ABO ఈ ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమెటిక్, స్టాటిస్టిక్స్ అండ్ బ్రెయిన్ జామెట్రీలో మనం కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 కండక్ట్ చేయడం జరిగింది. సో ఆగస్ట్ 3rd వీక్ లో మనం కండక్ట్ చేసిన ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఇది 4వ వీడియో అండి, పార్ట్ 4 గా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 31 to 40. 31. Find the quartile deviation of the following observations అండి. సో మనకి ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే చతుర్థాంశక విచలన విలువ ఎంత చెప్పమంటున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, క్వార్టైల్ డీవియేషన్ కావాలంటే ఫార్ములా Q3 minus Q1/2 గా తీసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ ఈక్వల్ Q3 minus Q1/2 వచ్చిందో ఇక్కడ Q1 is equal ఏమవుతుంది అంటే n+1/4 అబ్జర్వేషన్ వాల్యూ. n+1/4 అబ్జర్వేషన్ యొక్క రాశి విలువనే Q1 గా తీసుకోవాలి ఫస్ట్ క్వార్టైల్ గా. థర్డ్ క్వార్టైల్ అన్నప్పుడు సో 3 into n+1/4 అబ్జర్వేషన్ ని మనం ఇక్కడ థర్డ్ క్వార్టైల్ గా తీసుకోవాలి. బట్ ఫస్ట్ మనం ఒక అబ్జర్వేషన్ ఇచ్చినటువంటి రాశిని ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ లో రాసుకున్న తర్వాత మాత్రమే మనం క్వార్టైల్ డీవియేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ద వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సో వీ హావ్ టు అరేంజ్ ద given observations in increasing order. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఒక ఆర్డర్ లో అంటే ఏదైనా అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఈ ఆర్డర్ రాసుకున్న తర్వాత మాత్రమే ఒక క్వార్టైల్ డీవియేషన్ అనేది రాయాలి కనుక సో ఇప్పుడు మనం క్వార్టైల్ డీవియేషన్ అనేది మనం చేస్తున్నాం. ఫస్ట్ అబ్జర్వేషన్ చూద్దాం. సో వాటిలో మనకి ఇక్కడ చూడండి ఇచ్చిన అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 అబ్జర్వేషన్ అన్నప్పుడు ఇక్కడ 11 + 1/4 అండి, 12/4 అంటే థర్డ్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం Q1 గా తీసుకోవాలి. 3 into 3 అంటే ఇది 9th అబ్జర్వేషన్ అవుతుంది కనుక 9th అబ్జర్వేషన్ వాల్యూని మనం Q3 గా తీసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, సో Q3 వాల్యూ 9th అబ్జర్వేషన్ అవుతుంది, Q1 వాల్యూ థర్డ్ అబ్జర్వేషన్ అవుతుంది కనుక ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసినప్పుడు ఫస్ట్ వచ్చే అబ్జర్వేషన్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చే అబ్జర్వేషన్ అన్నిటికంటే లోయెస్ట్ వాల్యూ 14 కనుక this will be the first observation. Now this will be the second observation. So next one వచ్చి third observation. So third observation value ఎంత అంటే 23 అండి. అంటే ఇక్కడ 23 నే మనం ఇక్కడ సింపుల్ గా Q1 వాల్యూ గా తీసుకోవాలి. Now what is the fourth observation? This is the fourth observation. నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఫిఫ్త్ అబ్జర్వేషన్. సో 25 తర్వాత 29 కాబట్టి ఫిఫ్త్ అబ్జర్వేషన్. నెక్స్ట్ వన్ సో సిక్స్త్ అబ్జర్వేషన్. సో 31 will be the sixth observation. So 33 will be the seventh observation. 35 will be the eighth observation. 38 will be ninth observation. And 40 will be the 10th observation. 46 will be 11th observation. కనుక after arranging increasing order అండి సో మనం ఎలా చేసుకోవాలంటే 14 17 సో నెక్స్ట్ వన్ 23 25 29. So next sixth observation 31 33 35 and 38 40 and 46. కనుక ఇక్కడ థర్డ్ అబ్జర్వేషన్ అంటే 23 అవుతుంది. 9th అబ్జర్వేషన్ అన్నప్పుడు ఇక్కడ 9 10 11 కనుక 9th అబ్జర్వేషన్ ఎంత అంటే 38. సో 9th అబ్జర్వేషన్ 38 అవుతుంది. దీన్ని Q3 గా తీసుకున్నాం. Q1 వాల్యూ 23 అండి. దెన్ అవర్ ఆన్సర్ క్వార్టైల్ డీవియేషన్ విల్ బి Q3 వాల్యూ 38 మైనస్ Q1 వాల్యూ 23/2 గా తీసుకున్నాం. అవర్ ఆన్సర్ క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ 38 లో 23 సబ్ట్రాక్ట్ చేస్తే 8 - 3 5 అవుతుంది. 3 - 2 1 15/2. So 15/2 means your answer will be 7.5 is the correct answer for the given question. And options 1 is the right answer. So friends ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అనేవి మనకు ఒక ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకి QD is equal Q3 minus Q1/2, థర్డ్ క్వార్టైల్ మైనస్ ఫస్ట్ క్వార్టైల్ బై 2. ఓకేనా. సో మూడవ చతుర్థాంశకం మైనస్ ఒకటవ చతుర్థాంశకం బై 2 అండి. సో థర్డ్ క్వార్టైల్ నుంచి ఫస్ట్ క్వార్టైల్ అబ్జర్వ్ చేసి వాటిని మనం 2 చేత డివిజన్ చేయడం ద్వారా గెట్ ద క్వార్టైల్ డీవియేషన్ వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 32nd. Find the range of the observation అండి. సో రేంజ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో మాక్సిమం వాల్యూ అండి. సో ఇక్కడ మనకి మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అనేది ఇక్కడ రేంజ్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్. అండ్ ఇక్కడ వ్యాప్తి అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి గరిష్ట సంఖ్య అండి. సో గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వ్యాప్తిగా తీసుకోవాలి. ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ. సో ఐ హోప్ 37 అనిపిస్తుందండి. 37. సో ఇప్పుడు లోయెస్ట్ వాల్యూ అండి. సో విచ్ ఈస్ ద లోయెస్ట్ వాల్యూ 17. ఎందుకంటే 18 ఉంది కదా 17.
కనుక ఇక్కడ రేంజ్ వ్యాప్తి విలువ ఎంత అన్నప్పుడు గరిష్టం 37, కనిష్టం ఎంత 17, 37 లో 17 పోతే ఎంత అంటే ఆన్సర్ విల్ బి 20 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇచ్చినటువంటి రాశులకి వ్యాప్తి విలువ ఎంత అంటే 20 అనేది సమాధానంగా అయితే మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 33rd క్వశ్చన్. The arithmetic mean and the geometric mean of the two numbers are 96 and 72 అంటారు. సో arithmetic mean వాల్యూ మనకి ఇక్కడ 96 గా ఇచ్చాడు. Now geometric mean వాల్యూ ఇక్కడ 72 ఇచ్చాడు. Find the harmonic mean అన్నాడు. సో harmonic mean వాల్యూ ఏమవుతుందో చెప్పాలి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, geometric mean square will be equal to the product of the AM and HM. సో arithmetic mean ని హార్మోనిక్ మీన్ యొక్క ప్రొడక్ట్ అనేది జామెట్రిక్ మీన్ అవుతుంది. సో దీన్నే మనం ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే సో గుణ మధ్యమం అని చెప్తామండి. సో గుణ మధ్యమం పవర్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో అంక మధ్యమం, ఓకే, అంక మధ్యమం ఇంటూ హరాత్మక మధ్యమం అని చెప్తామండి. హరాత్మక మధ్యమం. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూ హార్మోనిక్ మీన్ కాబట్టి హార్మోనిక్ మీన్ కావాలి అంటే హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ సో జామెట్రిక్ మీన్ పవర్ 2 బై అర్థమెటిక్ మీన్ గా ఇక్కడ మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ జామెట్రిక్ మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 72 ఇచ్చాడు. అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎంత అంటే 96 అండి. సో ఇక్కడ 72 స్క్వేర్ అంటే 72 ఇంటూ 72 బై 96 గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, 72 96 అన్నప్పుడు దేంతో కట్ చేయొచ్చు అంటే 24 4 జా 96, 24 3 జా 72. ఇక్కడ 4 అనేది 18 4 జా అంటే 18 3 జా ఎంత అంటే 54. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి హార్మోనిక్ మీన్ వాల్యూ ఎంత అన్నప్పుడు 54 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఇక్కడ 33వ ప్రశ్న అండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్ మధ్య ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే G స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AH అని చెప్తా ఉంటాం. సో జామెట్రిక్ మీన్ యొక్క స్క్వేర్ అనేది హార్మోనిక్ మీన్ అండ్ అర్థమెటిక్ మీన్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ అవుతుంది. ఈ యొక్క రిలేషన్ మీరు గుర్తుంచుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 34. With the mean deviation of the observations 24, 33, 27, 17, 21, 34, 38, 15 about their median అన్నారు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీడియన్ కనుక్కోండి. సో మీడియన్ కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మనం మీన్ డివియేషన్ కనుక్కోవచ్చు. సో మీడియన్ కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఎలా ఉండాలంటే ఒక ఆర్డర్ లో ఉండాలండి. ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ అయితే డెఫినెట్ గా ఫస్ట్ స్టెప్ అది. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి కనుక సో విచ్ ఈస్ ద లీస్ట్ అబ్జర్వేషన్ అంటే ఉన్న వాటిలో 17 తీసుకుందాం, తర్వాత 21 తీసుకుందాం, సో తర్వాత 24, నెక్స్ట్ వన్ వచ్చి 27, నెక్స్ట్ వన్ 33, నెక్స్ట్ వన్ 34, నెక్స్ట్ వన్ వచ్చి 38 అండి. సో నెక్స్ట్ వన్ వచ్చి 51. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, 1 2 3 4 5 6 7 8 అన్నాడు. సో 1 2 3 4 5 6 7 8 అన్నాడు. కనుక ఇప్పుడు మీడియన్ వాల్యూ మనం ఇక్కడ కనుక్కోవడానికి ప్రయత్నిద్దామండి. మీడియన్ వాల్యూ. సో ఎప్పుడైతే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ వచ్చిందనుకో దేర్ ఆర్ 2 మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్ ఆర్ పాసిబుల్. వాటి యొక్క యావరేజ్ వాల్యూనే మనం మీడియన్ గా తీసుకోవచ్చు. కనుక ఇక్కడ సో 27 ప్లస్ 33 అండి 2 మిడిల్ మోస్ట్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం వాటి యొక్క యావరేజ్ మీడియన్ అవుతుంది. 27 ప్లస్ 33 విల్ బి 60 అవుతుంది. దెన్ 60/2 ఎంత అంటే 30. సో ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఏమడుగుతున్నాడంటే మనకి ఒక 8 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఆ 8 అబ్జర్వేషన్స్ కి మీన్ డివియేషన్ వాల్యూ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ మీన్ డివియేషన్ వాల్యూ ఎప్పుడైతే అడుగుతున్నాడో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీన్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి అంటే సో మన యొక్క ఫార్ములా ఉంది అండి, అక్కడ మీడియన్ వాల్యూ ఎంత అంటే 30 వచ్చింది. సో ఇక్కడ మనకి మొత్తం 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే సింపుల్ గా నేను ఒకసారి ఫార్ములా రాస్తా, x1 మైనస్ 30. ఓకే, ఇది మాడ్యులస్ అని చెప్తా ఉంటాం. సో మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ 30. ఆ విధంగా ఎక్కడి వరకు రాయాలి అంటే సో x8 మైనస్ 30 వరకు రాయాలి. సో టోటల్ అబ్జర్వేషన్స్ 8 అబ్జర్వేషన్స్ అని తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాం, దెన్ మీన్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ x1 మైనస్ అబౌట్ మీడియన్ కనుక ఇక్కడ 30 అనేది మీడియన్ వాల్యూ, x2 మైనస్ మీడియన్, అప్పుడు x5 మైనస్ మీడియన్, x8 మైనస్ మీడియన్ గా తీసుకుంటాం. ఇప్పుడు మీడియన్ వాల్యూ 30 వచ్చింది కనుక అబ్జర్వేషన్ ఫస్ట్ 17. సో 17 కి 30 అంటే ఒకసారి స్టెప్ అయిన 17 మైనస్ 30 మాడ్యులస్ ప్లస్ నౌ 21 మైనస్ 30 ప్లస్ 24 మైనస్ 30 ప్లస్ నెక్స్ట్ వన్ 27 మైనస్ 30 అండ్ 33 మైనస్ 30 ప్లస్ ఓకే సో 34 మైనస్ 30 అండ్ 38 మైనస్ 30 అండ్ 51 మైనస్ 30. హౌ మెనీ అబ్జర్వేషన్స్ అంటే 8 అబ్జర్వేషన్. ఒకసారి నేను డైరెక్ట్ గా మీన్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 17 కి 30 కి మధ్య డిఫరెన్స్ 13 ఉంది, 21 కి 30 కి మధ్య డిఫరెన్స్ 9. మాడ్యులస్ ఉంది కాబట్టి -9 వచ్చినా కానీ +9 తీసుకోవచ్చు.
24-30 డిఫెన్స్ 6 ఉంది. Now 27-30 డిఫెన్స్ 3 ఉంది. 33-30 డిఫెన్స్ 3, 34-30 డిఫెన్స్ 4, 38-30 డిఫెన్స్ 8, 51-30 డిఫెన్స్ 21 by 8 అండి. టోటల్ వాల్యూ ఒక్కసారి చూస్తే 13 plus 9 22, 28, 31, 34, 38, 38, 46, 46, 47, 47 plus 20 అండి. సో 67. సో 67 by 8 అంటే ఇక్కడ 8 8 64 అండి. 30 మిగిలింది. సో 8 3s are 24, మళ్ళీ ఇంకా 6 మిగిలింది. 8 7 అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ గా మనం 8.375 అనేది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ వాల్యూ గా ఇక్కడ మనం చెప్పాలి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం 8.375 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 35. Based on the characteristics of Bluetooth frequency distribution, which of the following characteristics are false అన్నారండి. సో ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఏది అసత్యమో చెప్పమంటున్నారు. In exclusive class interval, both the limits and the boundaries are equal. Definitely. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటున్నాడు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే మినహాయింపు తరగతుల్లో ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, లిమిట్స్ ఏవైతే ఉంటాయో బౌండరీస్ కూడా అవే ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండి. సో మీరు ఒక 5-6 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ముఖ్యమైన లక్షణాలని చెప్తూ ఉంటాం. ఒక ఇంక్లూజివ్ అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్ అన్నప్పుడు సో మనం మినహాయింపు తరగతిలో లిమిట్స్ అండ్ బౌండరీస్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. అదే మనం ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ లిమిట్స్ అండ్ బౌండరీస్ ఆర్ నాట్ ఈక్వల్ అండి. సో ఎప్పుడైతే మనకి సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటున్నారు, సమ్మిళిత తరగతులు అంటారు. సమ్మిళిత తరగతుల్లో లిమిట్స్ బౌండరీస్ అనేవి ఈక్వల్ గా ఉండవు. కానీ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నప్పుడు మినహాయింపు తరగతిలో లిమిట్స్ అండ్ బౌండరీస్ అనేవి ఈక్వల్ ఉంటాయి. కనుక సో ఫస్ట్ స్టేట్మెంట్ డెఫినెట్ గా ట్రూ అని చెప్పవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ కూడా డెఫినెట్ గా ట్రూ అని. థర్డ్ వన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ద upper and lower boundaries of a class is called length of the class అండి. తప్పండి, ఇది ఫాల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి తెలిసింది లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ బౌండరీ అండ్ లోయర్ బౌండరీ. సో అప్పర్ బౌండరీకి లోయర్ బౌండరీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ని లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో లెంగ్త్ ఆఫ్ ద క్లాస్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సమ్ అని చెప్తూ ఉండదు, డిఫరెన్స్ చెప్పాలి. కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది, సెకండ్ వన్ ట్రూ అవుతుంది, థర్డ్ వన్ ఫస్ట్ వన్ కూడా ట్రూ. అంటే ఆన్సర్ విల్ బి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫాల్స్ అన్నాడు. సో 3 ఓన్లీ అండి, థర్డ్ వన్ మాత్రమే మనం ఇక్కడ ఫాల్స్ గా ఇక్కడ తీసుకోవచ్చు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం తెలుగులో కూడా. వర్గీకృత పౌనఃపున్య విభాజనం యొక్క ముఖ్య లక్షణాలు అండి. ఒక 4-5 ఉంటాయి, నేను క్లాస్ రూమ్ లో ఆల్రెడీ ఇచ్చి ఉంటాను. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చెప్తూ ఉన్నాము. కాబట్టి సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఒక్కసారి చదువుకోండి, నేను నోట్బుక్ లో క్లాస్ రూమ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మినహాయింపు తరగతిలో అవధులు హద్దులు సమానంగా ఉంటాయి. సో దిస్ విల్ బి ద ట్రూ అండి. సో సమ్మిళిత తరగతిలో అవధులు హద్దులు సమానం కాదు, దిస్ ఇస్ ఆల్సో ట్రూ అండి. ఒక తరగతి యొక్క ఎగువ దిగువ హద్దుల మొత్తాన్ని ఆ తరగతి యొక్క పొడవు అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా మొత్తం అనేది తరగతి పొడవు అవ్వదండి. డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ బౌండరీ అండ్ లోవర్ లిమిట్ అనేది ఎప్పుడు కూడా మనకి లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంటాం. అంటే ఇక్కడ మనం 0 to 10, 10 to 20 అండ్ 20 to 30 తీసుకుంటే సో లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అడుగుతున్నాయండి. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ 10 అనేది లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ గా తీసుకోవచ్చు. సో దాన్ని మనం ఆన్సర్ గా చెప్పాలి. కాబట్టి ఇక్కడ సో అప్పర్ బౌండరీకి లోయర్ బౌండరీకి మధ్య ఉన్న డిఫరెన్స్ లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంటాం, సమ్ అయితే కాదండి. కాబట్టి ఆన్సర్ ఏం చెప్తున్నాం అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాల్స్ అన్నాడు. సో డెఫినెట్ గా థర్డ్ వన్ అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ కూడా 3 ఓన్లీ ఫాల్స్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The distribution that represent lower boundaries of the classes and their respective greater than cumulative frequency is called. So very simple అండి. సో greater than cumulative frequency distribution అంటాం. అంటే ఇక్కడ greater than cumulative frequency distribution అంటే దాని మీనింగ్ ఏంటంటే అవరోహణ సంచిత పౌనఃపున్య విభాజనం. అవరోహణ సంచిత పౌనఃపున్య విభాజనం అన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో మనం కర్వ్ తీసుకున్నప్పుడు సో మనకి ఇక్కడ లోయర్ బౌండరీస్ వస్తాయి, ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ యాక్సిస్ లో గ్రేటర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తాయి. అప్పుడు వాటిని మనం ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ లోయర్ బౌండరీస్ ఉంటాయి, ఇక్కడ గ్రేటర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. దాన్ని మనం గ్రేటర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అని చెప్తా ఉంటాం. కాబట్టి సో ద డిస్ట్రిబ్యూషన్ దట్ రిప్రజెంట్ లోయర్ బౌండరీస్ ఆఫ్ ద క్లాసెస్ అండ్ రెస్పెక్ట్ టు గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అదే మనం సో లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే అప్పర్ బౌండరీస్ ఆఫ్ ద క్లాసెస్
అండ్ లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అప్పుడు దాన్ని మనం లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తా ఉంటాం. ఆరోహణ సంచిత పౌనపున్య విభాజనం, అవరోహణ సంచిత పౌనపున్య విభాజనం. అవరోహణ సంచిత పౌనపున్య విభాజనం అంటే తరగతి యొక్క దిగువ హద్దులు అవరోహణ సంచిత పౌనపున్యాలు కలిగి ఉన్న డిస్ట్రిబ్యూషన్ ని మనం అవరోహణ సంచిత పౌనపున్య విభాజనం అంటాం. ఈ యొక్క ప్రశ్నకి ఫోర్త్ ఆప్షన్ చెప్పొచ్చండి. ఆప్షన్ నెంబర్ నెక్స్ట్ వన్. Given below are the marks of the students in a less than cumulative frequency distribution table. Okay, LCF values ఇచ్చాడండి. ఇక్కడ మనకి LCF values ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లాసెస్ ఇంటర్వల్స్ ఇచ్చాడు. అయితే ఇందులో వాడు అడుగుతున్నది ఏంటంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ 2130. సో 2130 ఏదైతే తరగతి ఉందో ఆ 2130 తరగతి యొక్క పౌనపున్యం. సో 2130 తరగతి పౌనపున్యం అంటే 54 అండి. ఆన్సర్ 54 పెట్టొద్దు, అది పౌనపున్యం కాదు, లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆరోహణ సంచిత పౌనపున్యం. అండ్ మనకు అడుగుతుంది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అడుగుతున్నాడు. ఇటువంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మనం సమాధానం ఎలా తీసుకోవచ్చు? రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. సో దీనికి నేను ఇక్కడ సింపుల్ గా నేను ఇక్కడ చేస్తాను. మనకి ఇచ్చినటువంటి క్లాసెస్ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 30. కాబట్టి ఇక్కడ నేను ఒక్కసారి తీసుకుంటాను, ఒక్కసారి చూడండి. సో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడ. సో ఇన్ఫర్మేషన్ చూడండి, ఇది మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడండి. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. సో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చాడు. సో క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చి మనకి ఎలా ఇచ్చాడు? సో ఇక్కడ మనకి ఏ విధంగా ఇచ్చాడు అంటే ఒకసారి చూడండి. 1 to 10 అన్నాడు, ఓకేనా? సో 1 to 10, ఓకే, 11 to 20, అంతే కదా? సో 21 to 30, నెక్స్ట్ వన్ 31 to 40, రైట్? ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వన్ ఏమన్నాడు? 41 to 50 అండి. 41 to 50 అన్నాడు. ఇక్కడ ఇచ్చింది ఫ్రీక్వెన్సీ కాదండి, మనం ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఓకేనా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చాడు, అవి కూడా LCF వాల్యూస్ ఇచ్చాడండి. లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడంటే 12, 27, 54 అన్నాడు. ఇది 12, ఇది 27, ఇది 54 గా తీసుకున్నాడండి. సో నెక్స్ట్ వన్ ఏమన్నాడు? 67 and 75 అన్నాడు. సో 67 and 75. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనం సో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కావాలి అంటే, పౌనపున్యాలు కావాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ సింపుల్ గా పౌనపున్యాలు, మనకేమో LCF వాల్యూస్ ఇచ్చాడు, మనకేం కావాలి? ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కావాలి. ఎలా చేస్తామంటే ఇక్కడ ఏదైతే 12 ఉంటుందో ఆ 12 యథావిధిగా వస్తుందండి. సో నెక్స్ట్ వాల్యూ కలిపితే 27, 12 కి ఎంత కలిపితే 27 వస్తుందంటే 12 + 15 27 అండి. మరి ఇప్పుడు 27 కి ఎంత కలిపితే 54 వస్తుందంటే 27 కలపాలి. మరి 54 కి ఎంత కలిపితే 67 వస్తుందంటే 13 కలపాలి. మరి 67 ఎంత కలిపితే 75 అంటే 8 కలపాలి. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. సో 12 + 15 ఎంత అంటే 27, 15, ఓకేనా? సో 27 + 27 ఎంత అంటే 54, 54 + 13 ఎంత అంటే 67, 67 + 8 ఎంత అంటే 75. కాబట్టి ఇక్కడ మనకి అడుగుతుంది 21 to 30 అడుగుతున్నాడు. 21 to 30 తరగతి యొక్క మనకు అడుగుతున్న ప్రాబ్లం ఏంటంటే పౌనపున్యం ఎంత? సో సంచిత పౌనపున్యం అంటే 54 రాయాలి, అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అన్నప్పుడు 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి టాబ్లెట్ ఫామ్ లో కూడా మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. వాటి యొక్క ప్రశ్నకి సో 21 to 30 తరగతి యొక్క సో మనకి ఏమడుగుతున్నాడు అంటే ఆ తరగతి యొక్క సో పౌనపున్యం గురించి మనకి ఎగ్జామినర్ మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సింపుల్ గా 27 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. కనుక లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనం ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి, అదే గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలన్న విషయం మీరు నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఈ యొక్క టాబ్లెట్ ఫామ్ మీద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మీద అడగొచ్చు, LCF వాల్యూస్ అడగొచ్చు, GCF వాల్యూస్ అడగొచ్చు, లేదా ఓన్లీ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా మనకి అడిగే అవకాశం ఉంది. కనుక ఇక్కడ 21 to 30 తరగతి యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అంటే సింపుల్ గా మనం ఇక్కడ 27 అనేది ఫ్రీక్వెన్సీ వాల్యూగా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి 38. సో లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఓకే, ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మనం ఇప్పుడు గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ LCF వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలంటే అప్పర్ బౌండరీస్ తీసుకోవాలి. కనుక లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ రిలేటెడ్ టు అంటే అప్పర్ క్లాస్ బౌండరీ అండి. సో మన తరగతి యొక్క ఎగువ హద్దులతో మనకి రిలేటెడ్ గా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ LCF ఉంటే ఇక్కడ అప్పర్ బౌండరీస్ ఉంటాయి, అదే ఒకవేళ ఇక్కడ GCF ఉన్నాయి అనుకోండి ఇక్కడ లోయర్ బౌండరీస్ ఉంటాయి. కనుక అక్కడ అడుగుతుంది లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అన్నాడు, లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్పర్ బౌండరీస్, గ్రేటర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే లోయర్ బౌండరీ. కాబట్టి సో లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆరోహణ సంచిత పౌనపున్యం దేనితో సంబంధం కలిగి ఉంటుంది అంటే తరగతి యొక్క సో సింపుల్ గా ఎగువ హద్దులు అని చెప్పాలండి, అప్పర్ క్లాస్ బౌండరీగా మనం ఇక్కడ తీసుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ అండి 39th క్వశ్చన్. In a grouped frequency distribution, the class mid value x is, so the class mid value x is అంటున్నాడు, x value ఎంత అంటే 10 అంట. The length of the class is 6, then find the upper boundary of the class అని. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనకి క్లాస్ ఇంటర్వెల్ ఉన్నది అంటే దాంట్లో సో లోయర్ బౌండరీ ఉంటుంది, అదే విధంగా అప్పర్ బౌండరీ ఉంటుంది. లోయర్ బౌండరీ ఎలా తీసుకోవాలంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా x మైనస్ h/2 గా తీసుకుంటాం. అప్పర్ బౌండరీ ఎలా తీసుకోవాలంటే x ప్లస్ h/2 గా మనం ఇక్కడ తీసుకోవాలి. మరి ఇక్కడ x వాల్యూ ఎంత ఇచ్చారంటే క్లాస్ మిడ్ వాల్యూ విల్ బి 10 ఇచ్చాడు. ద లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ విల్ బి h వాల్యూ x, అంటే ఇక్కడ x వాల్యూ 10, h వాల్యూ 6 అండి. అంటే ఇక్కడ 10 మైనస్ 6/2, ఓకేనా. సో 10 మైనస్ 6/2, అదే విధంగా 10 ప్లస్ 6/2. సో ఫ్రెండ్స్ 3 ఇది 10 మైనస్ 3 ఎంత అంటే 7, 10 ప్లస్ 3 ఎంత అంటే 13. కాబట్టి మన యొక్క క్లాస్ ఇంటర్వెల్ ఏమవుతుందంటే 7, 13 అంటాం. దీంట్లో ఎగువ హద్దు ఎంత అన్నాడు, అప్పర్ బౌండరీ ఎంత అన్నాడు, 13. సో ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే మీకు క్లాస్ మిడ్ వాల్యూ ఇచ్చాడు, లెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఇచ్చాడో, అప్పర్ బౌండరీ కావాలి అంటే x ప్లస్ h/2 తీసుకోవాలి. ఇక్కడ x వాల్యూ 10 ఇచ్చాడు, h వాల్యూ 6 ఇచ్చాడు, కాబట్టి ఈ వాల్యూ 13 అనేది అప్పర్ బౌండరీగా ఎగువ హద్దుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. రైట్ అండ్ సో ఇది లిమిట్స్ అండ్ బౌండరీస్ అనే టాపిక్ ఉంటుందండి. సో తరగతి యొక్క అవధులు హద్దులు అనే టాపిక్ ఉంటుంది పౌనఃపున్యాల్లో, స్టాటిస్టిక్స్ లో. అది నేర్చుకోగలిగితే ఇలాంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, చివరి ప్రశ్న అండి యొక్క వీడియోలో. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద heights of some Indian cricketers, find the median height of the team అన్నాడు. సో మీడియన్ హైట్ అండి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనం మీడియన్ కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి నెంబర్స్ ఒక ఆర్డర్ లో రాసుకోవాలి. సో ఒక ఆర్డర్ లో రాసుకున్నప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ఒకసారి చూద్దాం ఎంతమంది ప్లేయర్స్ ఇచ్చాడు. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి 10 అబ్జర్వేషన్స్ ఇచ్చాడో, 10/2 కామా 10/2 ప్లస్ 1 అంటే 5th అబ్జర్వేషన్ కామా 6th అబ్జర్వేషన్, ఈ రెండింటి యొక్క యావరేజ్ వాల్యూనే మన యొక్క మధ్యగతం అంటాము. దాన్నే మనం మీడియన్ వాల్యూగా తీసుకుంటాం. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, if the number of observations are even number, then n/2 and n/2 plus 1th observation average value నే మీడియన్ వాల్యూ. కనుక ఇచ్చిన అబ్జర్వేషన్ కూడా 5th అబ్జర్వేషన్ 6th అబ్జర్వేషన్ ఏమవుతుందో తీసుకోగలిగితే అదే ఆ రెండింటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఉన్న వాటిలో ఫస్ట్ అబ్జర్వేషన్ అంటే మనం ఒక డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయడానికి ప్రయత్నిద్దాం. ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాల్సి వచ్చినప్పుడు నాకు వచ్చి ఫస్ట్ అబ్జర్వేషన్ 5 అడుగుల 3 ఇంచులు అండి. 5 అడుగుల 3 ఇంచులు వచ్చి ఇక్కడ ఎవరున్నారంటే పార్థివ్ పటేల్ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. సో దాని తర్వాత మనకి ఇక్కడ 5 అడుగుల 4 ఎవరున్నారా, లేదు. 5 అడుగుల 5 ఉన్నారు, 5 అడుగుల 5 ఇంచెస్ ఉన్నారు. సో నెక్స్ట్ పర్సన్ వస్తున్నాడు. సో దాని తర్వాత 5 అడుగులు 6 ఇంచులు ఎవరన్నా అంటే లేదండి, 5 అడుగుల 7 ఇంచులు ఉన్నారు. సో 5 feet and 7 inches. సో నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే గంభీర్ వస్తున్నాడు. సో ఇక్కడికి మనకి 3 అబ్జర్వేషన్స్ అయితే ఓవర్ అయిపోయింది. ఇంకా అబ్జర్వేషన్స్ మొత్తం 10 ఉన్నాయి కనుక ఒక ఆర్డర్ లో రాస్తున్నాం, ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ రాస్తున్నాండి, తక్కువ నుంచి ఎక్కువ వెళ్తున్నాను. సో నెక్స్ట్ 5 7 తర్వాత 5 8 అండి. సో 5 8 ఎంతమంది ఉన్నారు అంటే 5 7 5 8, ఓకే 5 8 ఉన్నారు. సో 5 8 వచ్చి ఇక్కడ ఎవరున్నారు అంటే సో వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడని చెప్తూ ఉన్నాం. సో అది అయిపోయింది. సో తర్వాత 5 9, సో 5 9 ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ మనకి 5 9 వచ్చి ఒక్కరే ఉన్నారు. సో ఒక్కరే ఎవరంటే 5 9 అండి. సో 5 feet 9 inches అని చెప్తా ఉంటాం. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్ అండి, ఇది సెకండ్ అబ్జర్వేషన్, ఇది థర్డ్ అబ్జర్వేషన్, ఇది ఫోర్త్ అబ్జర్వేషన్, ఇది 5th అబ్జర్వేషన్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా. సో 5 and 6 యొక్క యావరేజ్ మన ఆన్సర్ కాబట్టి, 5 and 6 యొక్క యావరేజ్ మన ఆన్సర్ కాబట్టి ఇక్కడ 5 9 తర్వాత ఎవరు వచ్చే అవకాశం ఉందంటే 5 10 అండి. సో 5 10 అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు, కాబట్టి నెక్స్ట్ వచ్చేది 5 11 ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. 6th అబ్జర్వేషన్ నుంచి 5 11 ఉంది. ఓకే 5 11 ఉంది. దాని తర్వాత 7th అబ్జర్వేషన్ చూద్దాం. 5 11 ఉంది. 5 11 అనేది నాకు తెలిసి 2 చోట్ల వచ్చిందండి. 5 11 అనేది 2 ప్లేసెస్ లో వచ్చింది. 7th కూడా. సో దాని తర్వాత సో 5 11 తర్వాత ఇంకా ఎవరైనా ఉన్నారు అంటే సో డెఫినెట్ గా ఉన్నారు. ఎవరు ఉన్నారు అంటే సో 6 feet ఇద్దరు ఉన్నారండి. సో 6 feet 0 inches అని చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ 6 feet 0 inches అని చెప్తా ఉన్నాం. నెక్స్ట్ వచ్చి 6 feet 1 inch అని చెప్తా ఉన్నాం. అంటే వీళ్ళు 8th పర్సన్ అవుతారు, వీళ్ళు 9th పర్సన్, వీళ్ళు 10th పర్సన్ అండి.
సో ఇప్పుడు వాటికి అడుగుతున్నది ఏంటంటే ఫైండ్ ద మీడియన్ హైట్ ఆఫ్ ద టీమ్ అడిగాడు. సో ఎప్పుడైతే ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, మీడియన్ హైట్ ఆఫ్ ద టీమ్ అడిగినప్పుడు మొత్తం ఉన్న అబ్జర్వేషన్స్ అనేది 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మనకి మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి అంటే ఇవి రెండు మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అంటే ఇక్కడ 5 9 అండ్ 5 11 అవుతాయి. ఆ రెండింటి యొక్క యావరేజ్ మనం ఆన్సర్ గా చెప్పాలి కనుక ఇక్కడ 5 feet 9 inches ప్లస్ 5 feet 11 inches by 2 అని. సో 5 feet 9 inches అండ్ 5 feet 11 inches అన్నప్పుడు ఇక్కడ 10 feet 20 inches అని చెప్పుకోవచ్చు by 2 అండి. 10 feet by 2 అన్నప్పుడు 5 feet అవుతుంది, 20 by 20 10 అండి. ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం 5 feet 10 inches అనేది ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో మీడియన్ ఆఫ్ ద హైట్ అడిగాడు కనుక ఉన్న వాటి అన్నిటిని కూడా ఒక ఆర్డర్ లో రాసుకోగలిగినప్పుడు ఇక్కడ నాకు ఏమి వచ్చింది అంటే ఇక్కడ 5 feet 9 inches ఫిఫ్త్ అబ్జర్వేషన్ గా వచ్చింది, 5 feet 11 inches సిక్స్త్ అబ్జర్వేషన్ వచ్చింది. ఇక ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అబ్జర్వేషన్ మోడరేట్ యావరేజ్ వాల్యూని మనం మీడియన్ వాల్యూగా తీసుకున్నాం. ఎంత వచ్చిందంటే 5 feet 10 inches అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను 41 క్వశ్చన్ నుంచి 50th క్వశ్చన్ వరకు మీకు కాంప్రహెన్సివ్ టెస్ట్ 2 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధన్యవాదాలు.